అయినా ఆ భాష ఏంటి, ఆ చేతులు ఊపడం ఏంటే? ఇంటిలోకి వచ్చిన పిదప మొత్తము చెప్పేదాను. ఇంటిలోకి పొమ్ము. ఇంటిలో నుంచి గెంటితే ఎలా వెళ్తానే? ఇంటి యజమానితో నేను మాట్లాడదాను. నీవు పొమ్ము. మరి తాళం నేను తీసేదా. ఇదేంటి, నువ్వు ఇక్కడ తలూపి అనగానే అక్కడ తాళం పగిలిపోయింది. మ్యాజిక్ మామా, నువ్వు లోపలికి పొమ్ము. మరి సామాన్లు? ఆ సామాను ఇప్పుడు మేము పగలగొట్టేస్తాంగా. మళ్ళీ వచ్చారేంటన్నా? గొడవలొద్దన్నా, వదిలే అన్నా. అన్నా, ఎవర్రా మీరు? నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముళ్ళోరా. తప్పురా కోచి మానవ. మామ చొక్కా విడువు. లేనిచో నీ తొక్క తీసి నాకు నిక్కర కుట్టించుకునేదా. ఏంటి మాకే వార్నింగ్ ఇస్తున్నావా? వార్నింగ్ కాదురా రౌడీ మానవ, పంచులు కూడా ఇచ్చదా. పుచ్చుకొనము. అదేంటి అలా కొట్టేసింది? నేను వెళ్తానత్తా. తన్నులు తిండారక కాదత్తా, తన్నులు తప్పించుకోవడానికి మన ఇంటికి వెళ్తాను అంటున్నాను. పిరికి వెధవ. మామా, మీరు లోపలికి పొండు. అది కాదే. పొండు. అరే థై, ఏంది నీ లొల్లి? అట్లా అంటావు ఎట్లా అంటావు? నేను తాగేదమా? వలదు వలదు, శ్వేత రూపంలో ఉంటిమి కదా. తాగవలను. రౌడీ మానవులారా, ఇక్కడే ఉండము, ఒక్క నిమిషంలో వచ్చదా. ఏందిరా అది అట్లా పరిగెడుతుంది? రే పారిపోతున్నట్టుందిరా, పట్టుకోండి రా. కొట్టకుండా ఇట్లొచ్చినవేంద్రా? కెటప్పు మార్చదను. ఎందుకు? మందు బాటిల్ చూచి తిని. నీ వేషములో తాగుట మంచిది కాదు కదా. రే, ఈ టైంలో మందేంద్రబాయ్. తాగేదను. అయ్యో రావులా. సరే మారుదావు జల్దీ.
మందు తాగదును. జల్ది వా. ఏంటే కారణకాలు దాక్కుంటే వదిలేస్తాను అనుకుంటున్నావా? రావే బయటికి. ఇందాక కిక్కి అన్నావు కదా, రావే బయటికి. ఏయ్ వస్తావా? మమ్మల్ని రామంటావా? మిత్రమా, సమయం లేదు. దొరికిన వాళ్ళని కొరుక్కుతా, దొరకని వాళ్ళని నరుక్కుతా. దీపము దుమ్ము దులుపుతా. రండి రండి. కారు సాటికి పెళ్ళెళ్ళి మామ బయటకు వచ్చాడేందిరా? మిమ్మల్ని కొట్టుటకు మామరాక మహేష్ బాబు వచ్చునా? రండిరా రౌడీ మానవులారా, రండి. రమ్ము రమ్ము రాను రాను రమ్ము రమ్ము రాను రాను. ఏంది ఈడ బాటిల్ తీసుకున్నాడా? అయ్యో పొద్దురా వద్దురా తాగకురా. రే నా బాటిల్ తాగుతావరా నిన్ను? నా ముందే పొడగొడతావురా? ఏయ్, ఏంట్రా నీళ్ళ? నిన్నేం చెయ్యను రౌడీ మానవా. నన్నేం చేయవా? ఎందుకది? కూర్చుటకు. ఎక్కడా? ఇక్కడ. అక్కడ గుచ్చుకుంది, నాకు గుచ్చుకోవాలా? ఒకవైపు మాత్రమే నీళ్ళలో కూర్చుకున్నది. మిగతా సగం నీకు కూర్చుకోడు రా. అయ్యయ్యో, మందంతా పోయినది. చీచి, రౌడీ మానవులు. వామ్మో, వీడికేమైందిరా? కోతిలా మీదకొస్తున్నాడు. నేను చెప్పు. వీడు జంపా? అమ్మో, అయితే నేను జంపే.
మస్తు కొట్టినవరా జంబో. బాగా ఆకలిగా ఉన్నది. గట్లనా? వండనంటే చాలా టైం పడుతుంది కదరా. మరి నేను పోయి తిని వచ్చదా? సరే జల్దిరా. అమ్మో, ఇంటికాడ మామేం చేస్తుండో. సీతాలు 2 దోశలు. సరే. అచ్చట ఏదో తినుబండారాలు కనపడుచుండెను. పోయి ఆరగించదను. మందు ఎందుకు అట్లా రుద్దుతుంటివి? రుద్దట్లేదు, మూత రావట్లేదు. తాగుటకు మూతతో పని ఏమున్నది? మూత రాకుండా ఎలా తాగుతారో నేను చూపించదా? అక్కడ పెట్టుబో. చూపించమా. చూడు. చూచితివా ఎలా తాగినను? బాలే తాగేవే. ఇక నుంచి నేను కూడా మూత తీయకుండానే తాగుతాను. అబ్బా, ఆకలిగా ఉన్నది. నేను పోయి కోటర్ తెచ్చుకునేదను, మూట తీయకుండానే తాగేదను. స్టడీ స్టడీ. తెల్లగా పళ్ళెం వల్లే ఉన్నది. ఏమిటది? గాడిద గుడ్డు. ఓ, నీవు కూడా గుడ్డు పెట్టదవా? నన్ను గాడిదంటావా? మరి లేకుండాను ఆహారంను గాడిది గుడ్డు అందువా? సర్లే, నీకేం కావాలో చెప్పు. దీనిని ఏమందురు? దోశ అందురు. అయినచో నాకు 100 దోశలు కావలను. 100 దోశలా? ఎందుకు, అమ్ముకోడానికా? లేదు లేదు, తినుటకు. ఏంటి వెటకారమా? మనిషి అన్నోడెవడన్నా 100 దోశలు తింటాడా? నిజమే, మనుషులు ఎవరూ తినరు, కాని నేను తిందును. అంటే నువ్వు మనిషివి కాదా? కాదు. వీడికి మంది ఎక్కువైనట్టుంది. ఎన్ని దోశలు కావాలి? తిన్నగా చెప్పు. 100. ఏంటి కామెడీనా? తీరా 100 దోశలు వేసాక తినను అంటే నష్టం ఎవరికొస్తుంది? నాకొస్తుంది. 100 దోశలు తినచో నాకు నీరసం వచ్చును. సరే, నువ్వు 100 దోశలు తింటే నువ్వు నాకు డబ్బులు పైసా ఇవ్వక్కర్లేదు. అదే తినలేదనుకో, నువ్వు నాకు డబ్బులు డబ్బాలు ఇవ్వాలి. సరేనా? దోశ వేసేదవా లేక పిండి మొత్తం తాగమందువా? ఆగాగు, ఇస్తానులే. అరే ప్లేట్ ఇరా. దోసేది తింటిని ఏమో. అబ్బబ్బా,
ఆపితివేమి వెయ్యము. ఆ? ఏంట్రా వేసేది? పిండంతా అయిపోయింది, కావాలంటే చూడు. అయినా మనిషి అన్నవాడెవడా నన్ను దోశలు తింటాడా? ముందే చెప్పి తిని కదా నేను మనిషిని కాదని. వెయ్యము, ఆకలి. నేను వెయ్యను. వెయ్యనిచో నేను అలిగేదాను. అలిగితే ఏం చేస్తావురా? అలిగినచో నేను కొరికేదాను. కొరికితే అట్ల కర్రతో వాత పెడతా. ఆ? ఆ. ఆ! అమ్మో, అమ్మో, కొరికేస్తున్నాడు. అమ్మో, ఆపండ్రా వీణ్ణి, ఆపండ్రా. ఏడీడు? నా దోసేది. మా ఇదారు సచ్చినోడు మా మాటలు చెప్పి డబ్బులు ఇవ్వకుండా తినేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడుగా, అప్పుడు చెప్తాడు సంగతి. ఉన్న పిండంతా తినేసి వెళ్ళిపోయాడు. మీరు కూసోండి, దోశలేస్తా. ఒరేయ్, ఆ పిండిటి. నేను మళ్ళీ చేస్తా. నాన్నగారండి, ఆ, వస్తున్నా. రండి నాన్నగారు, వస్తున్నామ్మా. రండి. పద. ఇదిగో సీతాలు 4 దోశలే. ఒరేయ్, ఆ? నువ్వు మనిషివా దున్నపోతువా? ఆ? ఇంతకు ముందే కదా 50 దోశలు తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయావు. ఆ? 50 దోశలా? మళ్ళీ 4 దోశలను వచ్చావా? తీరా, డబ్బులు తీ ముందు, తీ. ఏయ్, పిచ్చి పట్టిందా? ఆ? పిచ్చిదానిలా అవుతున్నావు. నేను 50 దోశలు తినడం ఏంటి? ఏంటి నాటకాలా? ఏయ్, మీరంతా చూసారు కదయ్యా, చెప్పండి. అవును, నా కళ్ళతో నేను చూశాను. ఛే! నీ కళ్ళతో నువ్వు కాకపోతే నాగచేతన్ వచ్చి చూస్తాడా? నేను ఇంట్లో నుంచి ఇప్పుడే వస్తున్నాను. నేనెలా తింటానయ్యా? ఆ? లేదు లేదు, నేను నమ్మను. నా డబ్బులు నాకిచ్చి కదిలిక్క నుంచి. డబ్బులా? డబ్బులు లేవేం లేవు, నేను ఇవ్వను. ఆ, ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలి నాకు బాగా తెలుసు. ఏయ్, పట్టుకోండి ఇన్ని. పట్టపగలంటే నాకు సిగ్గు సీతాలు. ఆ? పట్టుకోమన్నది నన్ను కాదు, వాణ్ణి. పట్టుకోండి ఇన్ని. ఏయ్! ఆ, నా డబ్బులు అవి సీతాలు, అవి నా డబ్బులు. సీతాలు, అవి నా డబ్బులే. ఆ, లెక్క సరిపోయింది. వదలండ్రా. పోసే సీతాలు, ఒంటరి మొగాడ నల్సా? అంతేనే. పెళ్ళాం లేని మగాడంటే ప్రతి ఆడదానికి లోకువే. ఆవిడే నా పక్కనుంటే పట్టపగలు ఇంతమంది మొగాల ముందు దోశ కోసం వచ్చిన నన్ను ఇలా దోచుకునేదాన్ని కాదే.
చెప్తానే. మీ అందరి సంగతి తర్వాత చెప్తాను. ఏంటన్నా అనేది? బావా బావా ఈ ఊళ్ళోనే ఉన్నారా? నువ్వు చూసావా? చూడ్డమేంటమ్మా, నా కళ్ళ ముందుంచి అలా వెళ్ళిపోయాడు. అంటే ఆ టవలల్లుడు మధుమతి కూతురు కోసం ఈ ఊళ్ళో వెతుకుతున్నాడా? అసలు మేము ఈ ఊళ్ళో ఉంటున్నట్టు వాడికి తెలిసిపోయింది. అమ్మా వెళ్దాం పద. వెళ్దాం వెళ్ళిపోదాం. ఓసే లతా శిరీష, ఎక్కడ చచ్చారే? రండి. అయ్యో ఓసే, వెంటనే బ్యాగులు సర్దండి. రంగా భద్రికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చామని చెప్పండి. ఒరే చేతు, నువ్వు ఈ లోపు లారీ మాట్లాడరా, నేను లోపలికెళ్ళి సామాన్లన్నీ మూట కట్టుకొచ్చేస్తాను. ఎందుకమ్మా? ఎందుకు? అయ్యో మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడానికి రా. ఊరి నుంచి ఎందుకు వెళ్ళిపోతాం? నువ్వే కదరా వెళ్దాం పదమన్నా. అమ్మా నేను వెళదామన్నది బావ దగ్గరికమ్మా. బావ దగ్గరక నేనా? అమ్మా బావ ఆ ఏరియాలో తిరుగుతున్నాడంటే అక్కడ ఎక్కడో ఉండే ఉంటాడు. మనం వెంటనే వెళ్ళామనుకో మనకు ఖచ్చితంగా దొరుకుతాడు. నేను రాను, నాకు ఇష్టం లేదు. ఎందుకు? మనం బావను కలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? ఆ తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి? బావను కలిస్తే ఏం జరుగుతుంది? గీత నీ కూతురే అని మీ బావకు తెలిసిపోతుంది. మధుమతి బిడ్డని మీరు కొట్టుకొచ్చిన విషయం ప్రేమ్ గారికి తెలిసిపోతుంది.